మందిని దర్శించి దృష్టాంతరముగా కనబరుచుకొని పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడవై నీ ఆత్మను నీ శిష్యులకు నీ పిల్లలకు అనుగ్రహించి ఆ దినము నుండి నేటి వరకు అద్భుతమైన సువార్తలు సంఘ పరిచర్యలు వాక్యము జరిగిస్తున్న తండ్రి, అనేక మందిని రక్షిస్తున్న ప్రభువా, త్వరలో నీవు నీ రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతూ ఉన్నావు ప్రభువా. నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మీ అద్వితీయమైన వాక్య ధ్యానములో ప్రభు బలలో తోడయుండి ఆది నుండి అంతము వరకు ప్రతి కార్యక్రమాన్ని మీ ఆత్మ ద్వారా బలపరచుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నెమ్మదిగా లేచి నిలబడదాం. లోపల పూర్తయిన తర్వాత బయట వేస్తారు కుర్చీలు. చిన్నపిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకోండి లేదా ఆ ప్రదేశానికి పంపించండి. ప్రతి ఒక్కరూ సహకరించండి, ఇంకా చాలా జనం వస్తారు. అలాగే కుర్చీలు కూడా మొదటి నుంచి కూర్చోండి, ఖాళీ ఉందో లేదో తెలియదు. కుర్చీలు ఖాళీ ఉన్నాయో లేదో తెలియాలండి. అగాధ జలములపైన అల్లాడిన ఆత్మా వెలుగు కమ్మని పలుకగానే ఆ ప్రకారం బాయెను వెలుగు చీకటిని వేరుపరచెను పాపము నుండి మరణము నుండి అపవాది నుండి విడిపించెను. ఆరాధనకు యోగ్యుడైన దేవా, ఆరాధింతును నిన్ను ఆత్మతో సత్యము, నిజమైన దేవుడా ఆరాధింతును నిన్ను, నిజమైన సృష్టికర్త ఆరాధింతును దేవా, సృష్టికర్త ఆరాధింతును. ఆరాధనకు యోగ్యుడైన దేవా, ఆరాధనకు యోగ్యుడైన దేవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతులెత్తి నిత్యం స్తుతింపబడుచు, నిన్ను స్తుతింపబడుచున్నా. పరిశుద్ధుడు
పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలతే నిత్యం స్తుతింపబడుచున్న దూతలచే నిత్యము స్తుతింపబడుచున్న నా యేసయ్యా ఆరాధింతును నా యేసయ్యా ఆరాధింతును నా యేసయ్యా ఆరాధింతును నా యేసయ్యా ఆరాధింతును పాపిని ప్రేమించి పరిశుద్ధునిగా చేసి పాపిని ప్రేమించి పరిశుద్ధునిగా చేసి అంత గొప్ప లోకము నాకిచ్చినావు ఇంత గొప్ప లోకము నాకిచ్చినావు ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా ఉన్నవాడా ఉండేవాడా ఉన్నవాడా ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఎల్లప్పుడూ ఉండేవాడా ఆశ్చర్యకరుడా సమాధానకర్త ఆశ్చర్యకరుడా సమాధానకర్త నీతి సూర్యుడ బలమైన దేవా నీతి సూర్యుడ బలమైన దేవా ఆరాధింతును దేవ ఆత్మతో సత్యముతో ఆరాధింతును దేవా ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో ఆరాధింతును యేసు ఆత్మతో సత్యముతో వాక్యమై ఉన్నవాడ ఆరాధన వాక్యమై ఉన్నవాడా ఆరాధనా జీవవాక్యమై ఉన్నవాడ ఆరాధన జీవవాక్యమై ఉన్నవాడా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా అబ్రహాము దేవుడ ఆరాధన అబ్రహాము దేవుడా ఆరాధనా ఇస్సాకు దేవుడ ఆరాధన ఇస్సాకు దేవుడా ఆరాధనా ఇశ్రాయేలు దేవుడ ఆరాధన ఇశ్రాయేలు దేవుడా ఆరాధనా దావీదు దేవుడ ఆరాధన దావీదు దేవుడా ఆరాధనా పౌలు దేవుడ ఆరాధన పౌలు దేవుడా ఆరాధనా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధనా స్తుతి ఆరాధనా నాతో ఉన్నవాడ నాలో ఉన్నవాడ నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా ఎవరు విడచిన విడువని వాడ
యుద్ధము చేయువాడా నా పక్షముగా యుద్ధము చేయువాడా నా పక్షముగా యుద్ధము చేయువాడా నా పక్షముగా యుద్ధము చేయువాడా జయశాలి ఆరాధనా జయశాలి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో 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 ఆరాధనా జయశాలి ఆరాధనా జయశాలి ఆరాధనా జయమిచ్చువాడా ఆరాధనా నాకు జయమిచ్చువాడా ఆరాధనా గెలిపించువాడా ఆరాధనా జయమిచ్చువాడా ఆరాధనా నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా ఎవరు విడచినా విడువని వాడా ఎవరు విడచినా విడువని వాడా ఎవరు విడచినా విడువని వాడా ఎవరు విడచినా విడువని వాడా భయపడకుమని 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 మరణము వరకు నిన్ను విడువనని మరణము వరకు నిన్ను విడువనని మరణము వరకు నిన్ను విడువనని మరణము వరకు నిన్ను విడువనని వాగ్దానమిచ్చిన యేసుదేవా వాగ్దానమిచ్చిన యేసుదేవా మరణము వరకు నిన్ను విడువనని మరణము వరకు నిన్ను విడువనని వాగ్దానమిచ్చిన యేసుదేవా వాగ్దానమిచ్చిన యేసుదేవా ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా నాలో ఉన్నవాడా ఎన్నడు నన్ను మరువని దేవా ఎన్నడూ నన్ను మరువని దేవా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా మరణము వరకు విడువని వాడా మరణము వరకు విడువని వాడా మధ్యాకాశ
మధ్యాకాశానికి వచ్చినప్పుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నన్ను మరువక చేర్చుకొనువాడా నన్ను మరువక చేర్చుకొనువాడా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. పునరుత్థానుడైన యేసుతో కలిసి ఇక ఆయన కొరకు జీవించే శ్రేష్టమైన జీవితాన్ని జీవిద్దాం. పునరుత్థానుడైన యేసుతో కలిసి జీవించుదాం. ఇంకా ఆయనే మనకు సంపూర్ణ ఆశ్రయం. ఆయనతో కలిసి సాగిపోదాం చివరి వరకు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్న నినాదంతో సాగిపోదాం. మీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. మీతో కలిసి జీవించే భాగ్యం దయచేయండి. మాతో మాట్లాడండి. మమ్మల్ని చివరి వరకు నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. పిల్లలు కుర్చీలో కూర్చోవద్దు. కుర్చీలు చాలా ఖాళీ ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత బయట కుర్చీలు వేస్తారు. చూడండి, ఇంకా కుర్చీలు ఉన్నాయి. మీరు చివరకు కూర్చుంటే అర్థమవుతుంది. మనం ఇంక వాక్యంలోకి వెళ్ళిపోతాం. మరి అది ఇది మాట్లాడుకోకూడదు. నిశ్శబ్దం. లోపల ఎవరైనా ఉన్నారా లేరా అన్నట్టుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. కుర్చీలు చూపించండి. మొత్తం పూర్తయిన తర్వాత బయట వేద్దాము. లేదంటే బయట కూర్చుంటున్నారు, లోపలికి రావడం లేదు. చూడండి ఎన్ని ఖాళీ ఉన్నాయో. చిన్నపిల్లలే మేలేమో పెద్దవాళ్ళ కంటే. మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఈరోజు ప్రభు బల్ల కూడా ఉంది. వాక్యం త్వరగా ముగించుకోవాలి. చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా వస్తూ ఉన్నారు. వచ్చేవారు చాలామంది ఉన్నారు. సమయం పాటించాలి. 2029కి అంటే ఇప్పుడు 26, 2029కి ఇక చుట్టూ కాంపౌండ్ వాల్స్, ఆ ఫ్రంట్లో గేట్లు, సెక్యూరిటీ వాళ్ళు అన్నీ వచ్చేస్తాయి. టైం ప్రకారం లాక్ అయిపోతుంది అక్కడ. 2029కి ముందే తెలియజేస్తున్నా. వెనకాల ఎదర చుట్టూ యేసు సేవా కేంద్రం తీసుకుంటుంది. బలమైనటువంటి నిర్మాణం. కరెక్ట్గా టైం ప్రకారం లాక్ అయిపోద్ది. 2000 మంది ఆరాధిస్తారు. దేవుని స్తోత్రం. ఇవన్నీ దేవుడు ఎప్పుడో బయలుపరిచిన విషయాలు, కొత్త విషయాలు ఏమీ కాదు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి, పరిశుద్ధత కలిగి జీవించాలి. దేవుని వాక్యం మనకు ఆధారం. ఇంకా మనకు ఆధారం ఏమీ లేదు.
దేవుని వాక్యమే ఆధారం. మత్తయి 28:1 నుండి. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలిని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపం మెరుపువలే నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఇదిగో మీతో చెప్పితినను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఈ వర్తమానము తెలియపరిచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలీలకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడెను. ఈరోజు ప్రపంచమంతా కూడా అద్భుతమైన సంతోష దినము. అన్యులేంటి, క్రైస్తవులేంటి. ఎందుకంటే మరణంలో నుండి మొట్టమొదట లేచినవాడు ప్రభు ఒక్కడే. ఈరోజు ప్రభువు సృష్టికర్త అయిన దేవుని పక్కన కూర్చొని ఉన్నాడు. మీరందరూ గ్రహించవలసిన విషయం ఏంటంటే, మనం ఒక్కరోజు జీవించాలంటే, ప్రపంచంలో ఎవరు జీవించాలన్నా ఒక్కరోజు బ్రతుకుండాలంటే యేసుక్రీస్తు పర్మిషన్ తోటి జీవించాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తుని తప్ప ఎవరు లేరు. జీవాధిపతి ఆయనే, జీవమిచ్చేవాడు ఆయనే. కానీ చాలామందికి తెలియదు, సత్యం తెలియదు. సత్యం తెలియక ఒక మాయలో, ఒక మోసములో పడి ఉన్నారు. కాబట్టి మనము సువార్త ప్రకటించాలి జీవం గల దేవుడి గురించి. ఆయన జీవించుచున్నాడు. ఆయనే ఊపిరి ఇచ్చేవాడు, ఊపిరి తీసేవాడు ఆయనే. ఆయన పర్మిషన్ లేకుండా ప్రపంచంలో కింద కానీ పైన కానీ ఏ లోకంలోని ఏమీ జరగదు అనేది మనం తెలుసుకోవాలి. ఈ సత్యం అందరికీ తెలియదు, కొద్ది మందికి తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులకు కూడా పూర్తిగా యేసు గురించి తెలియదు. సరైనటువంటి అవగాహన లేనటువంటి సేవకులు, అనుభవం లేనటువంటి సేవకులు, పరిశుద్ధత లేనటువంటి సేవకులు, పరిశుద్ధాత్మ లేనటువంటి సేవకులు, వారి వలన ఏర్పడుతున్నటువంటి ఇబ్బంది ఇది. ముఖ్యంగా యేసు క్రీస్తుని నమ్ముకున్న వారు ఏం చేయకూడదో తెలుసా మీకు? చెప్పండి, ఏం చేయకూడదు చెప్పండి గట్టిగా. పాపము చేయకూడదు. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. రక్షణ పొందాక కూడా యథావిధిగా అయ్యే పనులు, అయ్యే కార్యక్రమాలు చేస్తారు. పాపం అనేది చాలా ప్రమాదకరం. పాపం తీసేయటానికే యేసు వచ్చాడు. పాపం తీసేయటానికే యేసు వచ్చాడు. మరలా పాపం చేయటం ఏంటి? కాబట్టి ఈ యొక్క శిలువ మర్మం ఏంటంటే, యేసు ప్రభువులో రక్షణ పొందిన వారు పాపం చేయకూడదు. ఇలా చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. ఇక్కడ ఎవరు కూడా చూస్తే బయటికి పంపించేస్తాం. జాగ్రత్తగా వినాలి. ఆయన సిలువ వేయబడ్డాడు శనివారం సమాధిలో ఉన్నాడు, ఆదివారం తిరిగి లేచాడు. ఈ మర్మం ఏంటంటే, ఈరోజు ఇద్దరు రక్షణ పొందారు నా దగ్గర ఉదయకాలం. ఆ మర్మం ఏంటంటే, ఆయనతో సిలువ వేయబడి, ఆయనతో చనిపోయి, ఆయనతో సమాధి, ఆయనతో లేవాలి. హల్లెలూయా. ఇది యథార్థమైనటువంటి బాప్తిస్మానికి ఉన్న అర్థం. అంటే పాత పాప శాప జీవితం సమాధి, కొత్త
కొత్త జీవితం ప్రారంభం కావాలి, నూతన జీవితం ప్రారంభం కావాలి. ఏంటా నూతన జీవితం అంటే ఒకే ఒక్క మాట, పాపము లేని జీవితం ప్రారంభించాలి. హల్లెలూయా. కానీ సంవత్సరాల తరబడి పాపము లేని జీవితం ఇంకా చాలామంది ప్రారంభించలేదు. ఈరోజే మారిపోతామండి, అలా బతుకుతామండి అని మాట ఇవ్వటం. ముఖ్యంగా అబద్ధాలు ఆడకూడదు. ధనంజయ్ ఇక్కడ చూడు, ఏం ఆడకూడదు? అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరి సొత్తు దొంగిలించకూడదు. వింటున్నారా? ఎవరి సొత్తు దొంగిలించకూడదండి, ఎవ్వరి వస్తువులు, ఎవ్వరి మనుషులను ఆశించకూడదు. నేను ఒక మాట చెప్పిన మీకు, ఒకరి సొత్తుతోటి మనం ఆనందించే ఆనందం నిజమైన ఆనందం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మన కష్టార్జితముతో ఆనందించే ఆనందమే మహదానందం. ఎవరి డబ్బుతోటో మోసం చేసి, వాళ్ళని మోసం చేసి, వీళ్ళ మోసం చేసి తినే తిండిలో ఆనందం ఏముంది? దాంట్లో ఏ విధమైన ఆనందము లేదు. కాబట్టి ఆ గత పాప జీవితం మొత్తం సమాధి, చనిపోవాలి. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనిషి చనిపోతేనే కానీ వాడి పాపము చూసారా చనిపోదట. కాబట్టి మనిషి చనిపోవాలి ఆయనతో, మనము ఆయనతో చనిపోయిన ఎడలా బ్రతుకుతాం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయనతో చనిపోలేదనుకోండి, మనం బతికేది మన బతికే, ఆయనకి మనకు ఏ విధమైన సంబంధము లేదు. వింటున్నారా? కాబట్టి నా దగ్గర కొన్ని వేల మంది ఉంటారు, నేను కొంచెం కొద్దిగా ఈ పక్కగా ఆ పక్కగా మాట్లాడితే వద్దు. ఖచ్చితమైన వారే, ఇవాళ ఉదయం ప్రార్థన చేశాను నేను, ఖచ్చితమైన వారే యేసు సేవా కేంద్రంలో ఉండాలి. యేసుక్రీస్తు నామాన్ని మహిమపరిచేవారే యేసు సేవా కేంద్రంలో ఉండాలి. దేవుని స్తోత్రం. ఆయన నామానికి అవమానం తెచ్చేవాడు మనకొద్దండి కదా. ఆయన నామానికి అవమానం తెచ్చేవాడు మనకెందుకండి? నలుగురు పిల్లలు ఉన్నారు మనకి, నలుగురు పిల్లలు మంచివారు అయితేనే సంతోషం. దాంట్లో పాడైపోయి నలుగురు పిల్లలు ఉన్నారని సంతోషం ఎలా ఉంటుంది? నలుగురు పరిశుద్ధులైతేనే సంతోషం ఉంటుంది. హల్లెలూయా. మరి మనకు సంతోషం కలగాలంటే నలుగురు యథార్థవంతులై ఉండాలి. అలాగే దేవుడి పిల్లలు అందరూ దేవుడిలాగా ఉండాలి. హల్లెలూయా కదా. మనం ఆయన పిల్లలము. కాబట్టి ఇక్కడ వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు తిరిగి లేచింది ఎందుకంటే మన గురించి, సిలువేయబడింది ఎందుకంటే మన గురించి, సమాధిలో ఉన్నది ఎందుకంటే మన గురించి అంటే మనలను పాప శాప విముక్తులను చేయటానికి. దేవుని స్తోత్రం. చూసారా, మనల్ని విడిపించటానికి ఆయన ఇన్ని బాధలు పడ్డాడు, మనల్ని విడిపించడానికి ఇన్ని శ్రమలు పడ్డాడు. ఇన్ని శ్రమలు పడిన యేసుని మనం అవమానించకూడదు, మోసం చేయకూడదు. అంతకంటే రక్షణ పొందకపోవటమే మంచిది, అంతకంటే దేవుడిని ఎరగను అన్నట్టుగా ఉండటమే మంచిది. కాబట్టి ఇక్కడ ప్రభు 3వ దినాన అంటే స్పష్టంగా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. క్రిస్మస్ ఏ రోజు రాయలేదండి, యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడో రాయలేదండి. కానీ బైబిల్లో యేసుక్రీస్తు శుక్రవారం సిలువేశారని, శనివారం సమాధిలో ఉన్నాడని, ఆదివారం లేచాడని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ఈ ఆదివారం
అందరికీ ఒక అద్భుత దినం. ఆదివారం అనేటప్పటికీ పిల్లలకి ఎంత సంతోషంగా ఉంటుందో. ఈ మధ్యన దిక్కుమాలిన స్కూళ్ళు వచ్చినాయి కదా, పనికిమాలిన స్కూళ్ళు. ఆదివారం పెడుతున్నారు వాళ్ళకి, ఆదివారం స్కూల్స్ పెడుతున్నారు. అసలు ఏమైనా జ్ఞానం ఉందండి వాళ్ళకి? తప్పు కదూ. ఏం చదివేసి ఏం ఓడిపడి చేస్తారు వీళ్ళు ఆదివారం? మొత్తం అందరూ బాయ్కాట్ చేయాలి, మేము ఆదివారం రామ్. ఏం చేస్తారు? మీరు వెళ్తేనే వాళ్ళు బతుకు స్కూల్ వాళ్ళకి, మీరు వెళ్ళకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఆదివారం ఒక 45 సంవత్సరాల కిందట అమెరికాలో శిఖరాగ్ర సదస్సు పెట్టి మొత్తం అందరూ పెద్దోళ్ళు అందరూ కూర్చొని ఆదివారం మారుద్దామని ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆదివారం మారుద్దామని 4 రోజులు శుభ్రంగా తిన్నారు, తాగారు, చాలా ఆలోచించారు. ఏ రోజు పెడదాం? సోమవారం పెడదాం, మంగళవారం పెడదాం, బుధవారం పెడదాం, గురువారం. 4 రోజులు మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కలిపి డిక్లేర్ చేశారు, ఆదివారం మార్చే శక్తి మనకి ఇంకెవ్వరికి లేదు అన్నారు. దేవుని స్తోత్రం. సండే ఆదివారం అనేటప్పటికీ అది మార్చే శక్తి ఎవరికి లేదు. ఆదివారము అంటే సృష్టికి మొదటి రోజు, సృష్టి ప్రారంభించిన రోజు. అర్థమైంది మీకు? ఆదివారమే ఆది అనే మాటకు, ఆది కాండము, సృష్టి ప్రారంభం. అర్థమైంది మీకు? ఆ సృష్టి ప్రారంభించిన సృష్టికర్త ఆదివారం ప్రారంభించాడు. అర్థమైంది మీకు? శనివారం ముగించాడు, ఆదివారం ప్రారంభించాడు. కొత్త నిబంధన ప్రకారం పరిశుద్ధ సృష్టిలో పరిశుద్ధుల జీవితాన్ని ఆదివారం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే మనం పరిశుద్ధులుగా జీవితాన్ని ఆదివారం ఆరంభించి మరణం వరకు అలాగే ఉండాలి. ఆదివారం భక్తి కాదు క్రైస్తవులది. ఆదివారం మొదలుపెట్టి జీవితం చివరి వరకు, ఈరోజు 2 బాప్తిసం పొందారు అనుకోండి, ఈ రోజు నుంచి మరణం వరకు పరిశుద్ధులుగానే ఉండాలి. ఆదివారం పరిశుద్ధత, శుక్రవారం శనివారం పరిశుద్ధత కాదు, ఎప్పుడు పరిశుద్ధులుగానే ఉండాలి. ఆదివారము అని రాశాడు చూడండి, లేచాడు. అక్కడ ప్రభువు దూత పరలోకము నుండి వచ్చి వీళ్ళు ఏం చేశారు తెలుసా? పెద్ద రాయి పెట్టారు సమాధి కాడి నుంచి. ఎందుకు రాయి? వచ్చేస్తాడేమోనంట. ఎంత జ్ఞానము! ఒక పెద్ద రాయి పెట్టి చుట్టూ భటులను పెట్టి మళ్ళీ లేస్తాడేమో. పిచ్చోడు కదా. దూత వచ్చాడు, దేవుని దూత అంటే 8 అడుగుల ఎత్తు ఉంటాడు, రెక్కలతో ఉంటాడు. ఒక్క దూత 185,000 మందిని చంపేశాడు ఒక రాత్రి. దేవుని స్తోత్రం. ఒక్క దూత. అలాంటి దూతలు కోట్ల కొలది దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు అక్కడ. హల్లెలూయా. ఒక దూత వచ్చాడు, దూత వచ్చి రాయిని గెంటాడు ఇలాగ. ఆయన్ని ఎవరు బంధించగలుగుతారు? రాయిని దొర్లించాడు. చూడండి, దూత రాయి పొర్లించి, చూసారా, రాయిని ఇలాగ దొర్లించి దాని మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఆ రాయి మీద కూర్చున్నాడు. సామాన్యమైన దేవుడు కాదు మన దేవుడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అర్థమైంది అంటారు. మీ జీవితానికి ఉన్న అడ్డము ఒక్క క్షణములో తొలగించే శక్తివంతుడు. హల్లెలూయా. మనకు ఉన్న అడ్డాలు ఇలాగంటాడు, అంతే, ఇలాగంటాడు, అయిపోయింది. అర్థమైందా? మనల్ని ఎవ్వరు అడ్డు పెట్టలేరు. దొర్లించి రాయి మీద కూర్చునగా మహాభూకంపము కలిగింది. భూమి ఇలా వణికింది. దూత స్వరూపము మెరుపు వలె ఉండెను.
అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ప్రధాన దూత ఆయన, ఇంచుమించుగా మనం గబ్రియేలు అని కూడా అనుకోవచ్చు. ఈ ప్రధాన దూత దొర్లించి కూర్చున్నాడు. ఇక్కడేం జరిగిందో చూడండి. అతనికి భయపడటం వలన కావలి వారు చచ్చినట్టు అయిపోయారు. హల్లెలూయా. సరే, ఏం చేస్తారు ఇంకా? ఎందుకో తెలుసా? మన గురించి అలా మౌనంగా ఉన్నాడు, లేకపోతే ఆయన్ని తాకగలరా ఎవరైనా? హల్లెలూయా. ఇదంతా మీరు అర్థం చేసుకుంటే, నేను చాలామందికి చెప్తాను, సేవకులు చెప్తాను, విశ్వాసులు చెప్తాను, అనేక చోట్ల చెప్తాను, నిజంగా యేసుక్రీస్తు యొక్క త్యాగం మీరు గ్రహిస్తే మీ జీవితంలో పాపం ఎప్పుడు చేయలేరు మీరు. దేవుని స్తోత్రం. మీరు పాపం చేస్తున్నారంటే అసలు యేసుక్రీస్తుని గ్రహించలేదు మీరు. ఈ అబద్ధాలు, ఈ మోసకరమైన జీవితం నుంచి మీరు ఇంకా విడుదల పొందలేదంటే మీరు యేసుక్రీస్తుని గ్రహించలేదు. చూసారా, ఒక దూతే అంత శక్తివంతుడైతే అన్ని దూతల చేత కొనియాడపడుచుతున్న ఆయన అంత శక్తివంతుడు. హల్లెలూయా. మరి ఎందుకు అలా ఉండిపోయాడు ఇక్కడ? ఎందుకు అలా మౌనంగా తన్నులు తిని, గుద్దులు తిని, ఉమ్ములు ఉంచుకుని, మేకులు కొట్టించుకుని ఎందుకున్నాడు అలాగా? ఎందుకు? నీ కొరకు, నా కొరకు. హల్లెలూయా. చెప్పండి. నీ కొరకు, నా కొరకు. అంటే నా కొరకు నా దేవుడు మానవ రూపంలో ఉండి ఇన్ని బాధలు నా కొరకు ఎందుకు పడ్డాడంటే నన్ను నరకము నుండి విడిపించడానికి. హల్లెలూయా. ఎవరిని చెప్పండి? ఎవరిని విడిపించడానికి? నన్ను అని చెప్పండి. మరి తిరిగి పాపం ఎలా చేస్తున్నావు నువ్వు? అబద్ధాలు ఎలాగ ఆడుతున్నావు? ఆ మోసాలు ఎలాగ చేస్తున్నావు? ఆ మోసాలు ఎలా చేస్తున్నావు చెప్పండి. ఈ మధ్యన యూట్యూబ్లో కొంతమంది బయలుదేరారు. బాకీలు ఎలా ఎగ్గొట్టచ్చు, క్రెడిట్ కార్డు తీసుకుని వాడేసుకుని ఎలా ఎగ్గొట్టచ్చు, బ్యాంకుల్లో డబ్బులు తీసుకుని ఎలా ఎగ్గొట్టచ్చు, అద్దెకి ఇల్లు తీసుకుని ఇల్లు మాదే అని ఎలా చెప్పచ్చు. ఏంటండి దరిద్రం? అద్దెలు తీసుకుని ఇల్లు నాదంటావా? బ్యాంకులో డబ్బు తీసుకుని అది ఎగ్గొట్టి ప్రయత్నం చేస్తావా? ఎవరికో పేదోడికి ఇచ్చే రుణాలు నువ్వు తీసుకుని ఆ రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారని అలా చూస్తూ ఉంటావా? ఏం దరిద్రాలండి! ఒక్కటి చెప్పనా, క్రైస్తవులు ఎవరైనా అలాంటి పని చేస్తే మీరు ఈరోజు రాసుకోండి, పరలోకపు గుమ్మం దగ్గరికి కూడా మిమ్మల్ని రానివ్వడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏంటి మోసకరమైన పనులు? ఎలా ఎగ్గొట్టొచ్చా? ఎలా ఎగ్గొట్టొచ్చా? లాల్ బహదూర్ శాస్త్రి మనకి ప్రధానమంత్రిగా చేశారు. ప్రధానమంత్రిగా చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి ఒక సంస్థలో మేనేజర్గా ఉన్నాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ప్రధానమంత్రి కదా, అందరూ నన్ను హేళన చేస్తున్నారు, బైక్ మీద వెళ్తుంటే కారు ఒకటి కొనమను నాన్నగారిని అన్నాడు. అమ్మగారు వెళ్ళి, అయ్యా అబ్బాయి కంటే ఒక కారు కొనండి, ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి అన్నాడు, మన దగ్గర డబ్బు ఎక్కడదే కారు కొంటారు. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పు. మన దగ్గర డబ్బు ఎక్కడుంది? ప్రధానమంత్రి, కారు కొనడానికి డబ్బు లేదు అని ఒక బ్యాంకుకు ఫోన్ చేసి బ్యాంకు లోన్ తీసుకుని కారు తీసుకున్నారట. ఆ బ్యాంక్ పేరు కూడా రాశారు. ఆ లోన్ తీసుకున్న కాగితం కూడా మధ్యన పేపర్లో ప్రింట్ చేశారు. బ్యాంకు లోన్ తీసుకుని కారు కొనుక్కున్నారంట. ఎవరు? ప్రధానమంత్రి. ఈరోజు ప్రధానమంత్రి బట్టల కాస్ట్ ఎంతో తెలుసా? 40 లక్షలు 20 లక్షలు ఆయన షూటు. అర్థమైందా మీకు? మనం ఎవరిని విమర్శించక్కర్లేదు, కానీ పరిశుద్ధత అనే దాని గురించి మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ఆ కారు రుణము
ఆయన తీర్చకుండా చనిపోతే ఆయన భార్య మిగిలిన సొమ్ము చెల్లించిందట. హల్లెలూయా. వింటున్నారా? నీతి, న్యాయం. అందుకే పౌలు అన్నాడు, యేసు ప్రభుని ఎరుగకున్నను యేసు ప్రభు లాంటి నీతి కలిగిన వారు అనేక మంది లోకంలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు క్రైస్తవులు ఇంకా ఎంత నీతిమంతులై ఉండాలి? యేసు ప్రభు ఏం చెప్పాడు? క్రైస్తవేతరులు అంత నీతిమంతులుగా ఉంటే క్రైస్తవులు ఇంకెంత నీతిమంతులై ఉండాలి. దేవుని స్తోత్రం. ఏదో నీతి ఏది క్రైస్తవుల దగ్గర నీతి ఏదని అడుగుతున్నాను. ఏ క్రైస్తవులు గొడవ నాకొద్దు, నా సంఘం అంటే దేవుడు నాకు ఇచ్చిన మన సంఘంలో నీతి లేని వారు గుమ్మం దాటి మందిరం లోపలికి అడుగు పెట్టవద్దు. దేవుని స్తోత్రం. ఇది రూలు. ఈ రూలు దేవుడిది, నాది కాదు. ఎవరికి ఎలా ఎగ్గొడదామా, ఎవరిని ఎలా మోసం చేద్దామా, ఏంటండి ఈ పనులు? కాబట్టి ఈరోజు ఆ లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన చదువుకునేటప్పుడు ఆ ధోనికి డబ్బులు లేక పుస్తకాలు బట్టలు నెత్తి మీద పెట్టుకుని ఈదుకుంటా వెళ్ళి మళ్ళీ అవతల గట్టు మీద బట్టలు తొడుక్కుని పుస్తకాలు పట్టుకుని చదువుకుంటాకి వెళ్తే ఆ ధోని గల అతను చూసి జాలిపడి, అబ్బాయి ఏంటమ్మా అంత ప్రాణానికి తెగించేస్తున్నావు అంటే, నా దగ్గర డబ్బులు లేవంటే, నువ్వు చదువుకున్నంతకాలం డబ్బులు ఇవ్వద్దు, ఊరికినే నేను ధోని మీద తీసుకెళ్తాను. హల్లెలూయా. చూసారా? ఎథిక్స్ అంటారు వాటిని, సిద్ధాంతాలు. ఎందుకు చెప్తున్నానంటే ఈ సిద్ధాంతాలు యేసుని ఎరగని వారే అంత మంచి సిద్ధాంతం కలిగి ఉంటే యేసుని ఎరిగిన వారు ఇంకెంత గొప్పగా జీవించాలి. హల్లెలూయా. మిమ్మల్ని బట్టి కదా అన్యజనుల మధ్యన నా నామము దూషింపబడుతున్నది. నిన్ను బట్టి దేవుడికి మహిమ రావాలి, నీ జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ రావాలి, నీ వస్త్రాలను బట్టి దేవుడికి మహిమ రావాలి, నీ కుటుంబాన్ని బట్టి దేవుడికి మహిమ రావాలి, నీ జీవితాన్ని బట్టి దేవుడికి మహిమ రావాలి. ఇంటి నిండా తాగుబోతులు, ఇంటి నిండా పేకాట్లు, ఇంటి నిండా వ్యభిచారులు, ఇంటి నిండా అప్పులోళ్ళు, ఇంటి నుంచి దెబ్బలాట్లు, ఇల్లు ఎగిరిపోయేలా కేకలు, ఈ దరిద్రపు జీవితం జీవించటానిక నిన్ను యేసు ప్రభు ఎన్నుకున్నది. హల్లెలూయా. కాదు, అలా జీవించడానికి కాదు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి కొరకు. ఒకవేళ నీకు అన్నం లేదనుకో, అన్నం తినకుండా 15 రోజులు ఉండవు అనుకో, చనిపో. కానీ నీతి తప్పి అన్నం తినకు. దేవుని స్తోత్రం. ఇది యేసు ప్రభు యొక్క పద్ధతి. ఇది బోధించాలి. యేసు ప్రభు లేచాడు, మీరు కూడా లేకండి. యేసు ప్రభు లేచాడు, మీరు కూడా లేకండి. లెగిసి ఏం చేయండి? గొంతులేయండి, దేవుడిని సంతోషపెట్టండి, కేకలేయండి, వాయిద్యాలు గట్టిగా కొట్టండి, పప్పులు వేసేయండి. ఎందుకు ఉన్నవాళ్ళందరూ రోమనక నన్ను అడిగారు. నేను అన్నాను, మా చర్చిలోంచి శబ్దం బయటకు. ఆ కత్తపాళ్ళు తెలియక అనుకుంటున్నారు వాళ్ళు, అక్కడ కూడా శబ్దం బయటికి వెళ్తూ. దేవుని స్తోత్రం. అర్థమైందా? కాబట్టి ఇక్కడ మనం చూడవలసింది, కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. అయితే దూత స్త్రీలను చూసి, ఇద్దరున్నారు, మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి కాడే ఉన్నారు. దూత అంటున్నాడు, మీరు భయపడకండి, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుచున్నారని నాకు తెలియను. మీరు ఇక్కడ ఎందుకున్నారు? యేసయ్యను చూద్దామని కదా. సిలువ వేయబడిన యేసు సమాధిలో ఉన్నాడు, చూడాలనుకుని కదా మీరు ఇక్కడ ఉన్నారు అని అంటున్నాడు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే లేచిపోయాడు. హల్లెలూయా. సరే అండి, ఆయన లేడు, తెల్లారగట్లే లేచి వెళ్ళిపోయాడు ఆయన. వింటున్నారా? ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయనే యేసు, మరణం నుంచి తిరిగి లేచినవాడు. హల్లెలూయా. ఎవ్వరూ లేరు. అందుకే మరణం నుంచి తిరిగి లేచిన ఆయన మరణం నుంచి
మనలను లేపుతాడు. చూడండి, యోహాను సువార్తలో ఒక మాట చెప్తాడు దేవుడు. ఆ యోహాను 5వ అధ్యాయం. నేను ఇంకా చాలా తక్కువ టైంలో వాక్యం ముగించేస్తున్నాను. ఇప్పుడే వస్తున్నారు పాప మనోళ్ళు చాలామంది. చేతంటే జాగ్రత్తగా చీరలు అలంకారాలు చేసుకుని శ్రద్ధగా వస్తున్నారు. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. అయిపోయింది. నేను ఎలాగైతే లేచానో నా మాట ప్రకారం జీవించి మరణించిన వాడిని మళ్ళీ నేను తిరిగి లేపుతాను. హల్లెలూయా. సరే, యేసు ప్రభువులాగా జీవించేవారికి ఏమీ లేదు, మరణం లేదు. చెప్పండి అందరూ. యేసు ప్రభువులాగా మరణం లేదని చెప్పకూడదు, దానికి ముందున్న మాట చెప్పు. యేసు ప్రభువులాగా జీవించేవారికి మరణం లేదు. దేవుని స్తోత్రం. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించేవాళ్ళు ఖచ్చితంగా చస్తారు, మళ్ళీ అగ్నిగుండానే పోతారు. దీంట్లో ఏ విధమైన సందేహము లేదు. చూసారా, మరణంలో నుండి జీవంలోనికి దాటారు. కాబట్టి ఆయన లేడు, లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలం చూస్తురుగాని రండి. ప్రపంచంలో ఒకే ఒక సమాధి, ఖాళీ సమాధి, యేసుక్రీస్తు సమాధి మాత్రమే. హల్లెలూయా. మిగతా సమాధుల నిండా చచ్చిపోయాడు ఉంటారు. కాబట్టి ఆయన ఉండడు. త్వరగా వెళ్ళి మృతుల్లోంచి లేచి ఉన్నాడని శిష్యులకు తెలియచేయండి. మీరు వెళ్ళి అందరికీ చెప్పండి, ఆయన గలీలోకి వెళ్ళిపోతున్నాడు. మీరందరికీ చెప్పండి, ఆయన లేచి ఉన్నాడని చెప్పండి. దేవుని స్తోత్రం. చూసారా, అప్పుడు చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ఇక్కడ ఇదిగో వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు వర్తమానం తెలుపు పరిగెత్తుచుండగా, చూడండి ఏం జరిగిందో. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పాను. హల్లెలూయా. దారిలోనే కనిపించాడు, దారిలోనే ఎదురయ్యాడు. చచ్చిపోయినా అని ఎలా లేచాడు, ఎంత ఆశ్చర్యం. చనిపోయినా ఏంటి, మళ్ళీ ఎదురుగుండా కనిపిస్తున్నాడు. పైకి ఏమంటున్నాడు, మీకు శుభము. ఆయన ఎదుర్కొన్నాడు. చూడండి, ఆయన ఎదుర్కొని మీకు శుభము అనగా వారు ఆయన పాదములు పట్టుకొని మ్రొక్కిరి. యేసు ప్రభు మధ్యలోనికి వచ్చినప్పుడు అన్నారు, భూతం 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 అన్నారు. యేసు ప్రభు అన్నాడు, దెయ్యమునకు మనిషికి అలాగే దేవుడికి తేడా తెలుసుకోండి మీరు. నేను భూతము కాదు. దెయ్యానికి, వింటున్నారా, దెయ్యానికి నిద్రపోయే వారికి ప్రత్యేకంగా వెనకాల పెట్టుంది, అక్కడ పడుకోండి. దెయ్యానికి శరీరం ఉండదు. దేవుని స్తోత్రం. ఒట్టి గాలి. ఒకసారి దెయ్యము, నేను భోజనం చేస్తున్నాను, ఏదో అలికిడైంది అని వెనక్కి చూశాను. మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఉంది, కాళ్ళు లేవు, ఇలా దిగేసి అలాగ వెళ్ళిపోయింది. అర్థమైందా? నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే ఎవరికన్నా ప్రార్థన చేసినప్పుడు, వదిలించినప్పుడు ఎలా వెళ్ళిపోతాయి, మీ లోపల నుంచి వచ్చి బయటికి వెళ్ళిపోతాయి, శరీరం ఉండదాటి. కానీ ఈయన పాదాలు పట్టుకుని మొక్కారు. చూడండి, దేవుని స్తోత్రం. ఈయనకి పాదాలు ఉన్నాయి, దెయ్యానికి పాదాలు ఉండవు, కాళ్ళు చేతులు ఏముండవు. అంటే గాలి ఒక ఆకారం కాబట్టే నీలోకి వచ్చేస్తుంది, మీ లోపలికి రాగలిగింది. ఆకారం కాబట్టే, గాలి కాబట్టే ఊపిరి వచ్చినట్టు లోపలికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అప్పుడు దాకా ఏం చేస్తుందంటే ఆవిడ భర్తతోటి, ఏమండి భోజనం చేయండి, ఆలస్యం అయిపోలేదా
ఇంత టైం ఎక్కడికి వెళ్ళారు అన్న మనిషి లోపలికి దెయ్యం వెళ్ళ వెంటనే తింటావేంటరా నువ్వు, నీ బతుకు తగలే, తింటావేంటరా, ఏం చేస్తున్నావు అని తింటావరా నువ్వు అన్నమో అంటది. ఇదేంటే ఇప్పుడే కదా, అప్పుడేంటే అది మారిపోయి వచ్చేసింది, అది వచ్చేసింది కదా. రోజు తణుకులో ఒక ఆఫీసులోకి వెళ్ళాను నేను. రండి సార్ కూర్చోండి. ఏంటి సార్, ఇన్నాళ్ళకి వచ్చారు మా దగ్గరికి, కూర్చోండి సార్ అన్నాడు. కూర్చున్న తర్వాత ఏంటి సార్ అన్నాడు. ఇలాగేదో తంబెయ్యాలి అన్నాను. ఒక 5 నిమిషాలు ఏయనో తంబెయ్యను దూరేసింది వాళ్ళు. అమ్మో తేడా, ప్రభువా స్తోత్రం, ప్రభువా దూరేసిందని. ప్రభు అన్నాడు, దూరేసింది నువ్వు వెళ్ళిపోయి నుంచాడు. ఆడు టేబుల్ మీద ఉన్న తీసి ఇసిరేస్తాడు అన్నాడు. చూసారా, అప్పుడు దాకా భార్య చేద్దామా, అలా చేద్దామా, చేయను అంటాడు. మళ్ళీ ఏమండి ఈరోజైనా రక్షణ పొందండి, రక్షణ పొందితేనే రక్షణ. ఎప్పుడు పొందడం నీటికి దూరేసింది అంతే. ఇప్పుడు తెలుసుకోండి, మనిషి సడన్గా మారిపోతున్నాడంటే ఏమవుతుంది, బీపీ కాదు, దెయ్యాలు దూరేస్తే వాళ్ళలో. నా జీవితంలో ఇవ్వనంటుంది, అప్పుడు అంతకుముందు అరగంట ముందే ఎత్తానంటుంది, నేను చచ్చినా ఇవ్వనంటుంది. కాబట్టి దెయ్యాలను వదిలించే శక్తి యేసుకు తప్ప ఎవరికి లేదు. దేవుని స్తోత్రం. అర్థమైందా? దెయ్యాల గురించి అర్థమవుతుందా? కాబట్టి తాగను, నా జీవితంలో తాగను. మళ్ళీ లోపలికి వచ్చింది అది, తాగా. నేను ఆ పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో పాపం చెయ్యను అంటది. మళ్ళీ దూరింది. ఎన్ని రకాల ఆత్మలు ఉన్నాయి తెలుసా? వ్యభిచారాత్మలు, ఆత్మలు, ఏ ఆత్మలు. చూసారా, యేసుప్రభు దెయ్యాల గురించి ఏం చెప్పాడు? మంచి దెయ్యం అని కూడా చెప్పాడు. మంచి దెయ్యం అని చెప్పాడు, చెడ్డ దెయ్యాలని చెప్పాడు. చెప్పలేదా? మంచి దెయ్యం అన్నాడు. మంచి దెయ్యం ఏం చేయదు, మనిషికి హాని చేయదు, కానీ అలా నిద్రవుతూ ఉంటాడు అంతే. ఎప్పుడు నిద్రే, అసలు లేగమన్నా సరే లెగదు అంటది అంతే. కాబట్టి మంచి దెయ్యం ఏమీ చేయదు కానీ నిద్ర పెట్టేస్తుంది. కాబట్టి దేవుడు అన్నాడు, తనకంటే 7 చెడ్డ దెయ్యాలు తీసుకొస్తుందట. చెడ్డ దెయ్యాలు. దెయ్యాల్లో ఏమున్నాయి చెప్పు పిల్ల? మంచి దెయ్యం, చెడ్డ దెయ్యం, చెవిటి దెయ్యం, మూగ దెయ్యం కదా. చూసారా, మూగమైన చెవిటి దెయ్యమా అనడా లేదా? మరికొన్ని దెయ్యాలను ఏమన్నాడు? పందుల్లోకి వెళ్ళిపోండి, వాటి పేరు శాన్ అంట. 2000 దెయ్యాలు ఆళ్ళు దూరినాయి అంట. ఇప్పుడు దెయ్యాల నుంచి మీరు విడుదల పొందాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తుతో కలిసి జీవించాలి. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉన్నవారి దగ్గరికి దెయ్యం రాదు. యేసుక్రీస్తులో ఉన్నవారి దగ్గరికి దెయ్యం రాదు. అబద్ధాలు ఆడేవారి దగ్గరికి, మోసం చేసేవారి దగ్గరికి, పాపం చేసేవారి దగ్గరికి ఎప్పుడు రెడీగా ఉంటాయి, ఎప్పుడు ప్రవేశిస్తామని. ఒక ఆవిడ అంటది, మీ వాక్యం అన్నాక నేను ఇంకా పాపం చేయకూడదని ఊరోదిలి వెళ్ళిపోయింది. ఆవిడ పాపం చేస్తుందో లేదో ఆవిడకే తెలాలి. మళ్ళీ పాపం చేస్తే కనుక ఇంకా ఆవిడకి ఎట్టి పరిస్థితుల్లోనే పరలోకం ఉండదు, నరకం గ్యారంటీ. నేను పాపం చేయకూడదని ఈ ఊరోదిలి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది ఆవిడ కదండి. వెళ్ళిపోయిన ఆవిడ తిరిగి పాపం చేయట్లేదు కదా, చేసిందా అంతే సంగతులు. హల్లెలూయా. వింటున్నారా? మీరు ఈరోజు ఎందుకు తెలుసుకోవాలి పాపం గురించి, దెయ్యాల గురించి ఎందుకు తెలుసుకోవాలి? మీరు ఈ రోజు నుంచి యేసుక్రీస్తు కొరకు జీవించడానికి కొత్తగా జన్మించిన వారై ఉన్నారు. హల్లెలూయా. మీరు ఇంక పాపం, అబద్ధాలు, మోసం చేయటానికి వీలు లేదు. వాడు నరహంతకుడు, చంపేస్తాడు.
వింటున్నారా? మేము కారులో వెళ్తున్నాం కత్తపాడు. ఒక ఆయన కత్తపాడు నుంచి పెద్ద ఆయన బండి మీద వస్తున్నాడు నెమ్మదిగా. ఈ లోపల ఎక్కడి నుంచి వచ్చాడో రయ్యమని ఒకడు వచ్చేసాడు. వచ్చేసి మా కారుని కొడతాడేమో అనుకుని ఈ లోపల వెళ్ళి ఆ మోటార్ సైకిల్ మీద వచ్చేయని కొట్టేశాడు. వీడు గిరగిర తిరిగి పడిపోయాడు. ఆయన కింద పడిపోయాడు. ఆయనకి పాపం ఒళ్ళంతా దెబ్బలు తగిలేసినాయి. చూసారండి, దెయ్యము వీడిలో దూరి ప్రశాంతంగా వచ్చిన వ్యక్తిని ఎరగొట్టేసింది. దెయ్యాలు చేసే పనులు చెప్పుకుంటూ పోతే సాయంత్రం అయిపోద్ది మనకి. కానీ యేసు ప్రభు ఆత్మ ఉన్న కాడ దెయ్యాలకి స్థలము లేదు. ఏమైనా స్తోత్రం. చూసారా, యేసు ప్రభు ఆత్మ మనలో ఉంటే దెయ్యాలకు స్థలము లేదు. మీరు ఇంకా పాపం చేస్తున్నారంటే మిమ్మల్ని దెయ్యాలు వాడుకుంటున్నాయి. మీరు అబద్ధాలు ఆడుతున్నారంటే మిమ్మల్ని దెయ్యాలు వాడుకుంటున్నాయి. మీరు డబ్బు వ్యామోహంలో పడి తప్పుడు పనులు చేస్తున్నారంటే మిమ్మల్ని దెయ్యాలు వాడుకుంటున్నాయి. యేసుప్రభు ఆత్మ ఉన్నవారు యేసుప్రభు ఆత్మ ప్రకారమే నడిపించబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ శుభమని చెప్పి పాదములు పట్టుకొనను, భయపడకండి, అందరికీ తెలియచేయండి, నేను మళ్ళీ మీకు కనిపిస్తాను అని చెప్పాడు. తర్వాత 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయ కొండలోకి వచ్చారు. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించారు. చూసారండి, ఈ రోజున ఇదే పరిస్థితి. కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. ఒక భార్య యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకుంటే భర్త అంటాడు మరి అంత అలా నమ్మేసుకోవాలా అంటాడు. ఇంకో డౌటు. రకరకాల భార్యాభర్తలు, రకరకాల పిల్లలు. ఒకరోజు ఒక పాస్టర్ గారు అన్నారు నన్ను, మరీ మీరు అంతలాగా దేవుడి మీద ఆధారపడిపోకూడదండి అన్నాడు. పాస్టర్ మరీ అంతలా దేవుడి మీద ఆధారపడిపోకూడదన్న వ్యక్తి నిన్న ఫోన్ చేశాడు. మరీ మీరంతలాగా దేవుడి మీద ఆధారపడకపోకూడదన్న వ్యక్తి ఫోన్ చేశాడు. ఏమండి మరి ఇదివరకు ఏదో చెప్పారు, మీరు జరిగిందా పని అన్నాను. వినండి, మీరు ఇదివరకు ఏదో చెప్పారు, మరి పని జరిగిందా అన్నాను. ఈ మధ్యన సంఘంలో సగం మంది పోయారండి అన్నాడు. మరి ఆధారపడకూడదు అన్నాడు దేవుడి మీద. వెళ్ళిపోయారంట సగం మంది. ఇంకేం చేయనండి పని అన్నాడు. అర్థమైంది మీకు? దేవుడి మీద ఆధారపడతాం ఎందుకు అంట? దేవుడి మీద ఆధారపడతాం ఎందుకంట? దేవుడి మీద ఆధారపడకపోతే అసలు ఎవరి మీద ఆధారపడాలని ఉద్దేశం? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీకు కృపలో మాకేదియో సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కడలి పాలైనను
యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఈ పాట రాసిన భార్యకి శరీరం అంతా కుళ్ళిపోయింది. చుట్టాలు ఎవరు కూడా దగ్గరికి కూడా రాలేకపోయేవారు, అందరూ వెళ్ళిపోయారు విడిచిపెట్టి. చనిపోద్దేమో అనుకుంటూ ఒంటరిగా వెళ్ళి ఈ పాట రాశాడు. నీ మాట ఉంటే బాగుపడుతుందని. తర్వాత కొంతకాలానికి సంపూర్ణమైన ఆరోగ్యంతో మంచి శరీరంతో మొత్తం మారిపోయి మామూలుగా అయిపోయింది. మొత్తం చుట్టాలందరూ అప్పుడు వచ్చారంట. చుట్టాలందరూ అప్పుడు వచ్చి నీ దేవుడు గొప్పోడయ్యా, నీ దేవుడు గొప్పోడయ్యా అన్నారంట. మరి నా భార్య బాధలో ఉండగా మీరు ఎవరు రాలేదు. అది ఏంటంటే అందుకే అన్నాడు, ఆప్తులు చుట్టాలు ఎవ్వరు విడనాడినా నువ్వు విడనాడవు. దేవుని స్తోత్రం. మనుషులంతే, నువ్వు మనిషి మీద ఎందుకు ఆధారపడుతున్నావు? ఏ మనిషి నమ్మదగినవాడు కాదు, దేవుడు మాత్రమే నమ్మదగినవాడు. అంటే పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడాలి, మనుషుల మీద కాదు. దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకంటే ఈయన సృష్టికర్త, ఈయన ఏదైనా చేయగలడు. కాబట్టి వారు కొందరు సందేహించిరి. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరలోకం మీద భూమి మీద సర్వాధికారం. అందరూ చెప్పండి. పరలోకం మీద భూమి మీద ఎవరిచ్చారు? దేవుడు. ఇప్పుడు అర్థమైంది మీకు? క్రైస్తవులు అవనే, ముస్లిమ్స్ అవనే, హిందువులు అవనే, మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా, ప్రధానమంత్రి అవనే, ముఖ్యమంత్రి అవనే, ప్రపంచంలో ట్రంప్ అవనే, ఇంకొకళ్ళు అవనే, ఎవరన్నా అవనే, అందరి మీద అధికారి యేసు మాత్రమే. హల్లెలూయా. ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. సర్వాధికారి. మళ్ళీ అధికారంలో కోత లేదు. ముఖ్యమంత్రి గారు ఉంటారు, కొన్ని ఆయన దగ్గర పెట్టుకుని కొన్ని ఎత్తాడు అందరికీ. ఈయన అలా కాదు. దేవుడు మొత్తం అధికారం అంతా యేసుకిచ్చేశాడు. ఇప్పుడు సర్వాధికారి, పైనుంచి పరిపాలన చేస్తున్నాడు మన లోకాలను. ఆయన యేసు ప్రభువే పరిపాలన చేస్తున్నాడు సర్వలోకాలను. యేసు ప్రభు చిత్తం లేకుండా దెయ్యం రాదు, యేసు ప్రభు చిత్తం లేకుండా దెయ్యం వేయదు. యేసు ప్రభు చిత్తం లేకుండా నువ్వు ధనవంతుడు అవ్వలేవు, యేసు ప్రభు చిత్తం లేకుండా దరిద్రుడు అవ్వలేవు. యేసు ప్రభు చిత్తం లేకుండా రోగము రాదు, యేసు ప్రభు చిత్తం లేకుండా రోగము పోదు. యేసు ప్రభు చిత్తం లేకుండా నీ జీవితంలో ఏది జరగదు, జరగబోదు, జరగనివ్వడు. నీలోనే కాదు, ఎవరిలో అయినా సరే, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. ఆయన సర్వాధికారి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చూసారా? వెళ్ళండి, బయలుదేరండి, ప్రపంచమంతా తిరగండి. మీకు శిష్యులుగా చేసుకోకండి, నాకు శిష్యులుగా చేయండి. హల్లెలూయా. నా సంఘం, మా సంఘం. నువ్వు కొన్నావా? నువ్వు రక్తం ఇచ్చావా? నువ్వు సిలువేయబడ్డావా? కాదు. యేసుక్రీస్తు సంఘము, యేసుక్రీస్తు బిడ్డలు. మీరు యేసుక్రీస్తు రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు మనం ఎవరు సొత్తు కాదు. సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల నామములో వారికి బాప్తిసం ఇవ్వండి. తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? పరిశుద్ధాత్మ ఎవరు? వింటున్నారా? తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. ఏ విధంగానో తెలుసా? కోర్టులో జడ్జి గారు ఉంటారు. జడ్జి గారు ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయి వెళ్ళి నాన్న అంటే కుదరదు. అక్కడ జడ్జి గారు, అక్కడ నేను ఇక్కడ జడ్జిని. ఇంటికి వచ్చాక అబ్బాయి అంటాడు, మరి అక్కడ నాన్న అనొద్దన్నావు. అక్కడ జడ్జిని నాన్న, నీ నాన్న అయినా కూడా అక్కడ జడ్జిని నేను, ఇక్కడ నీకు నాన్నను. ఈ దేవుడు విభజించుకున్నాడు. దేవుడు మొట్టమొదట ఒక్కడే ఉన్నాడు. ఆయనలోంచి కుమారుడిని పిలిచాడు, కుమారుడుగా ఆయన వచ్చాడు. కుమారుడిలోంచి మళ్ళీ ఆత్మను పిలిచాడు, ఆత్మగా ఆయన వచ్చాడు.
బైబిల్లో ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతా కూడా మనందరినీ 1000 ఏళ్ళు పిల్లలు తిరగనివ్వకండి, ఏంటి ఇక్కడ అలరై 1000 ఏళ్ళ పరిపాలన అంతా అయిపోయిన తర్వాత చూడండి, ఎవరైనా పిల్లల్ని 1000 ఏళ్ళ పరిపాలన అంతా అయిపోయిన తర్వాత దేవుడు మహిమలోకి మనందరినీ చేర్చేసుకుంటాడు. హల్లెలూయా. మళ్ళీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంతా మళ్ళీ ఒక్కడైపోతాడు. అర్థమైందా? డివిజన్స్ అంటే పని కొరకు నియమించాడు. చూడండి, ఈ లోకంలో తండ్రి ఉన్నప్పుడు కుమారుడు పరిశుద్ధాత్మ లేరు. ఇక్కడ కుమారుడు ఉన్నప్పుడు తండ్రి పరిశుద్ధాత్మ లేరు. ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు తండ్రి కుమారులు ఇక్కడ లేరు. ఇప్పుడు అక్కడ ఉన్నారు, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ పని ఎంతవరకు అంటే సంఘాన్ని తీసుకెళ్ళి మధ్యాకాశంలో దేవుడికి అప్పచెప్పాక పరిశుద్ధాత్మ ఆయనలోకి వెళ్ళిపోతాడు. ఈ సంఘంతో 7 ఏళ్ళు అక్కడ విందు 1000 ఏళ్ళు ఇక్కడ పరిపాలన అయిపోయిన తర్వాత మనం తీసుకెళ్ళి యేసు దేవుడిలోకి వెళ్ళిపోతాడు, మనం వెలుగులోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇదంతా గొప్ప మర్మము, ప్రణాళిక, దేవుని ప్రణాళిక. మరలా సృష్టి ప్రారంభమవుతుంది, మరలా సృష్టి జరుగుతుంది. ఆర్ఆర్కే గారు దాని గురించి చాలా విశ్లేషించాడు. సృష్టి ఒక్కసారితో అయిపోలేదు. సృష్టి కేవలం 7000 సంవత్సరాల కిందట మాత్రమే ప్రారంభం కాలేదు. కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఈ సృష్టి ప్రారంభించబడి ముగుస్తూ ఉంది. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు ఒక్కడే ఉన్నవాడు, ఉండేవాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడే యేసుక్రీస్తుని సర్వాధికారిగా నియమించాడు. కాబట్టి మీరు వారికి బాప్తిసం ఇవ్వండి. చివరి మాట ఏంటంటే చాలా ముఖ్యమైన మాట, నేను ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో ఆజ్ఞాతిక్రమణమే పాపం. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యాలి. గై కొనవలనని వారికి బోధించుడి. అర్థమైందా మీకు? నేను ఆ ఆజ్ఞ గైకొంటేనే మీకు నేను చెప్పగలుగుతాను. నేను ఆజ్ఞ గైకొనకుండా మీకు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆజ్ఞలనన్నిటినీ, ఇక్కడ ఏముంది, అక్కడ ఆజ్ఞలు కొన్నిటిననుందా, అన్నిటిననుందా? మనకి ఇష్టమైనవి పాటింత ఇష్టం లేని పక్కనెట్టేస్తాం కదా. ఆజ్ఞలన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతోనే ఉంటాను. హల్లెలూయా. ఇక్కడ అంత సమాప్తం అయ్యే వరకు నేను మీతో ఉండి నడిపిస్తాను. మీరు ఏమీ చేయనక్కర్లేదు, మీరు నా మాట బోధించండి చాలు, అన్నీ నేనే చేస్తాను. దేవుని స్తోత్రం. ఇది సృష్టికర్త. మీరు ఈరోజు గ్రహించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, కొందరికి కాదు. కానీ మనము ధన్యులం, ఎందుకంటే మనం ఆయన్ని తెలుసుకున్నాం. హల్లెలూయా. తెలుసుకోని వారి గురించి ప్రార్థించాలి, వారికి సువార్తను మనం ప్రకటించాలి, వారందరికీ మనము తెలియచేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అలా తెలియచెయ్యాలి అంటే మనం యేసులాగా జీవింతే తప్ప మనం యేసు గురించి ఎవ్వరికి ఏమీ చెప్పలేం. హల్లెలూయా. మనము యేసులాగా జీవించకుండా యేసుక్రీస్తు గొప్పోడు అంటే ఎలా కుదురుతుంది? యేసుక్రీస్తు ఎలాంటి వాడో మన జీవితంలో చూపిస్తేనే అందరూ యేసుని నమ్ముతారు. ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ముగిసింది, ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ దిన ధ్యానాల్లో మీరు మాకు తోడై ఉండి నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ఎంతో శ్రమపడి పిల్లలందరూ వంటలు చేశారు, అనేక కార్యక్రమాల్లో సహాయం చేశారు. అందరూ కూడా ఇప్పుడు మేము ప్రభు బలలోకి వెళుతూ ఉండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఈ కార్యక్రమాన్ని కూడా త్వరగా ముగించి మిగిలి ఉన్న కార్యక్రమాలు ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ప్రభు బల తీసుకుందాం. శబ్దంగా పిల్లలది జాగ్రత్తగా చూసుకోండి. కొద్ది నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. రక్షణ పొందిన వారందరూ కూడా ప్రభు బల తీసుకోండి. మంచిది.
ప్రభు అయిన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తీసుకొని తినడని చెప్పాను. అటు పిమ్మటే భోజనమైన తర్వాత ద్రాక్షరస పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు నేను చిందిస్తున్న రక్తము, దీనిలో తీసుకుని తాకుడని, ఎవడును అయోగ్యంగా ఈ పని చేయవద్దని ఆయన ఆజ్ఞాపించను. మనం యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి అలాగ చేయదము. ఆమేన్. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబును నీవు విరచితివి, ఆనాడు ఆశీర్వదించితివి. ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును విరచితివి. పౌలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరుము యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరుము యేసయ్యా. దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం,
ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో అరిగి నలిగిపోవాలిలలో, సర్వేంద్రియములు అలు పెరుగక నీ సేవలో అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి నేల కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము ఘనము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమ పరచి గుటకై. కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణం నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైన
ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమ గురే పత్రికగా అతికాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను నీ ప్రేమ గురే పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో శాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరోము యేసయ్యా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే
నా బాలము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము. నీ రక్తధారనే నా పాపిగా శ్రాయమీచును. నీ రక్తధారనే నా పాపిగా శ్రాయమీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్రపరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. నశించు వారికి నీ సిలువా వెర్రితనముగనున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే. నీ సిల్వలో కాచినట్టి విలువైన రక్తధారచే పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా పాప విముక్తి చేసితివి. పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను. ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువ నీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి ప్రభువ నీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము. నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ నన్ను వెంబడించు సైతానున్ నన్ను బెదరించు సైతానున్ దరుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే. దరుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే. నీ రక్తమే నన్ను శుద్ధీకరించును. నీ రక్తమే నా బాలము. హల్లెలూయా.
ప్రార్థనలో ఉందాం. ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ప్రార్థన చేసుకోండి. మీ హృదయంలో ఉన్నాయన్నీ దేవుడితో చెప్పండి. ఇంకా రక్షణ పొందని వారు రక్షణ గురించి కూడా ప్రార్థన చేసుకోండి. రొట్టె ద్రాక్షరసం అందవలసిన వారు ఎవరైనా ఉంటే అందరూ కూడా ప్రార్థన చేసి తీసుకోండి. ఆ కార్యక్రమాలన్నీ క్రమంగా టైం ప్రకారం ముగించడానికి
ప్రార్థన. ప్రేమగల తండ్రి ప్రభువా, నీ పరిశుద్ధ శరీర రక్త నిబంధన ప్రకారం గ్రహించి పరిశుద్ధులుగా నీ వలె జీవించడానికి మాకందరికి సహాయం చేయమని, ఎవరైనా అనారోగ్యాలతో రకరకాల వేదనతో ఉంటే నీ పరిశుద్ధ రక్తం సంపూర్ణ విడుదల స్వస్థత దయచేయమని, మిగిలి ఉన్న కార్యక్రమం మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో తండ్రి, ఆమేన్. మీ దగ్గరికి కానుకల కోసం వస్తున్నారు. త్వరగా స్పీడ్, ఇంకా భోజన కార్యక్రమం ఉంటుంది. స్తుతి కీర్తనీయుడా, స్తుతి కీర్తనీయుడా, అయిన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణబంధమా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఆదరించుమా. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇహలోన నీకై సాక్షిగా జీవింతును. నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును, ఇహలోన నీకై సాక్షిగా జీవింతును. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా నీతి సూర్యుడా, తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నా నీతి సూర్యుడా, తేజో ప్రకాశమా, నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము, ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము, ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా,
ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. మహిమ సింహాసనం నే చేరాలని నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. మహిమ సింహాసనం నే చేరాలని నీ కన్న కలలన్నీ నిజమైన వేళలో. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము. ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం. నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము. ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఈ పునరుత్థాన దినాన్ని ఘనంగా జరిగించినందుకు, తగిన సమయంలో అన్నీ ముగించినందుకు స్తోత్రాలు. మిగిలి ఉన్న ప్రేమ విందు కార్యక్రమాన్ని కూడా క్రమంగా జరిగించండి. సహకరించిన వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. 3 దినాలు ఉపవాసాలు చేసిన వారిని దీవించండి. ప్రార్థన మనవులన్నీ అంగీకరించి వారికి సకల సంతోష సంపూర్ణత దయచేయండి. వారి వారి కానుకలు, దశమ భాగములు, యేసు ప్రేమికులు, మందిర నిర్మాణము, ఇలాగ అనేక రకాలుగా సహకరిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. తిరిగి వారి యొక్క ఆశీర్వాద ఫలము వారికి దయచేయండి. మిగిలి ఉన్న కార్యక్రమాన్ని మీ దివ్య మహిమహస్తాలకు అప్పగిస్తూ అంతక్రమంగా మర్యాదకరంగా మీ నామానికి మహిమకరంగా జరిగించి ముగించమని, ఈ పునరుత్థాన దిన ఆశీర్వాదములు సంపూర్తిగా మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మన యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమేన్. అందరికీ బయట ఆహారం సమృద్ధిగా ఉంది, కంగారు పడక్కర్లేదు. ప్రశాంతంగా తినండి, హాయిగా ప్రశాంతంగా ఆహారం తీసుకోండి. కార్యక్రమం ముగించిందండి. మంచిది.